అందరికీ హాయ్. మా నేటివ్ ప్లేస్లో ఏమేం చెట్లు పెట్టాము, ఎలా పెట్టాము, ఇవి ఎలా కాస్తున్నాయి, ఇవన్నీ ఈరోజైతే నేను చెప్పబోతున్నాను. మొత్తం వీడియోనైతే చూడండి. మీకు కూడా కొంచెం ఎలా పెంచాలి అనేది కూడా ఐడియాస్ కూడా ఉంటాయి కాబట్టి. ఇది వచ్చి డ్రాగన్ చెట్టు. డ్రాగన్ చెట్టును కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కొమ్మల ద్వారానే కట్ చేసి పెడితే చాలు వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్లవర్ కూడా ఒకసారి వచ్చిందంటే ఊడదన్నమాట. ఫ్లవర్ రాలిపోవడం అట్లా ఉండదు. చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట ఫ్లవరు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు డ్రాగన్ చెట్టుని. అదేవిధంగా ఇది వచ్చి లోపల పింక్ కలర్ ఉంటుంది. లాస్ట్ టైం అయితే నేను కోసి కట్ చేసి కూడా చూపించాను. ఈసారి అయితే ఆల్రెడీ ముందే వస్తే కట్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట పూత. ఇది వచ్చి సీతాఫలం చెట్టు. సీతాఫలం చెట్టు ఈ చెట్టు వేసి 3 ఇయర్స్ అయింది. గింజ ద్వారా వచ్చిన చెట్టు. 3 ఇయర్స్కే కాస్తుంది సీతాఫలం చెట్టు. చాలా ఈజీగా వస్తాయి. మేము తిని పడేసిన గింజలు అనమాట అవి. ఇట్లా అక్కడక్కడ మొలిచిపోయేసరికి ఇలా వచ్చాయి. నేలలో పెడితే కాయలు సైజు కూడా పెద్ద వస్తాయి. చెట్టు అంతా ఉన్నాయన్నమాట కాయలు. ఇవి కనకాంబరం పూలు. ఇవి కనకాంబరం పూలు కూడా ఇవి నాటు అంటారు కదా అవి. ఇవి అంతా ఉన్నాయన్నమాట. అదంతా నీడను కూడా బాగా వస్తాయి కనకాంబరాల చెట్లు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అంటే నీడన కొన్ని చెట్లు రావు కదా. కనకాంబరాల చెట్లకు మాత్రం చెట్టు కింద కూడా చెట్లు వేస్తే పెద్ద పెద్ద చెట్ల కింద నీడనే బాగా పూస్తాయి అన్నమాట కనకాంబరాలు. ఇది వచ్చి అరటి చెట్టు. లాస్ట్ టైం చాలా పెద్ద గెల వచ్చింది అరటి గెల. ఇది సత్తవ కొంచెం తక్కువ చేశారు. అందువల్ల ఏమో చిన్నది వచ్చింది. ఎరువు అవి వేయాలనుకుంటున్నారు. ఇట్లా ఒక కాపు వచ్చిన తర్వాత కట్ చేసేస్తారు అరటి చెట్టుని. ఇది ఆ వెరైటీ వచ్చేసేసి అమృతపాణి. ఇది వచ్చి జామ్ చెట్టు. ఇది బీట్రూట్ గోవా అంటారు. ఇది మేము నర్సరీలో ఇట్లా గ్రాస్ వేసాము. గ్రాస్లో ఉండిందనమాట ఆ చెట్టు. ఇది చెట్టే పింక్ బ్లాక్ మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. గ్రీనరీ లాగా ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ జాంకాయ అయితే. ఇది ఇట్లా ఈ బీట్రూట్ కలర్లో ఇట్లా ఉంటుంది. సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇది మామూలుగా మనం రెగ్యులర్గా తినే జాంకాయ చెట్టు. ఇవి కూడా 2-3 వెరైటీలు ఉన్నాయి. పింక్ కలర్ కూడా ఉంది. ఇట్లాగా మనం జామ చెట్లు కూడా చాలా ఈజీగానే పెంచుకోవచ్చు. ఈసారి అయితే అసలు చిన్నగా కాయలేదు. ఇవి చాలా భలే కాసున్నాయి జాంకాయలు అయితే. మేమైతే జాంకాయలు కూడా చాలా తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు. ఇట్లాగా పచ్చి జాంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి పండ్లు కంటే. ఇట్లా ఫ్రెష్గా చెట్లు కోసుకుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇవన్నమాట మా ఊర్లో ఉన్నటువంటి చెట్లు. ఇంకొకటి మెయిన్గా వచ్చేసేసి గ్రేప్స్ ప్లాంట్ గురించి దీని గురించి చెప్పాలి. అసలు ఇది అయితే పెట్టి 5 ఇయర్స్ అయింది. వస్తున్నాయి కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చిన్న చిన్నవి అట్లా వస్తాయి. పన్నీర్ గ్రేప్స్ అంటారు కదా. అది కలర్ వచ్చేసేసి అది వైన్ కలర్లో టైప్ ఉంటుంది అనమాట. బ్లాక్ ఉండదు. అలా అనేసేసి గ్రేప్స్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది. ఒక కలర్ టైపులో చాలా బాగుంటుంది. చాలా స్వీట్ ఉంటుంది మాగితే. కానీ పెద్దవిగా రావట్లేదు. చిన్న చిన్న గుత్తులు వస్తున్నాయి అన్నమాట. కానీ చెట్టు మాత్రం అయితే చాలా పెద్దదైంది. మీకు ఏమైనా తెలుసుంటే టిప్స్ అయితే చెప్పండి. ఇంకోటి ఏంటంటే మన ఏ క్లైమేట్కైనా సరే ఈ గ్రేప్స్ ప్లాంట్ కూడా పెరుగుతుంది అనిపించింది. కాకపోతే మనకి దానికి ఇంకేమైనా చేయాలేమో దీని గురించి అయితే పూర్తిగా తెలియదు. అందువల్ల అయితే మేమైతే చెట్టు అయితే బాగుంది కదా అని ఇంకా అందులో ఇంటి ముందు ఇట్లా షోగా ఉంటుందని చెప్పేసి ఇట్లా చుట్టూతలు అల్లిచ్చామన్నమాట. చాలా బాగుంటుంది ఇంటి ముందు ఈ గ్రేప్స్ ప్లాంట్. దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమన్నా పురుగులు అవి కూడా రావు. పిచుకులు అంటారు కదా అవి అయితే మాత్రం గూడు పెట్టున్నాయి అంతేను. అది కూడా చాలా బాగా అనిపించింది. ఈసారి చూపిస్తాను. ఓకే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.